పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం పాస్కా 5వ ఆదివారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు ఉత్థాన క్రీస్తు ప్రభు దయ వల్ల మరి ఈరోజు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ఎవరైతే యేసయ్యతో ఉంటారో, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తులైతే యేసయ్యతో జీవిస్తూ ఉంటారో వారి కుటుంబాలు చక్కగా ఫలిస్తాయి. ఆ ద్రాక్ష తోట ఏ విధంగా ఫలిస్తాయో మన కుటుంబాలు, మన పిల్లలు కూడా ఫలిస్తారు అని ప్రభు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా కుటుంబాలు ఫలించలేకుండా పోతున్నాయి. కారణం ఏమిటి? పరిస్థితులు ఏంటిది అంటే, యేసయ్యను విడిచిపెట్టడం, దైవ సేవకుల మాట వినకుండా ఉండడం. అందుకని వారి కుటుంబాలు, వారి పిల్లలు ఫలించలేకపోతూ ఉన్నారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు కూడా కలిసిమెలిసి జీవించలేకపోతూ ఉన్నారు. ఏ కుటుంబం అయితే కలిసిమెలిసి జీవిస్తున్నాయో, ఏ పిల్లలైతే మంచిగా ఉన్నారో వారందరూ కూడా యేసయ్యను, దైవ సేవకులను గౌరవించుకుంటూ వారి దీవెనలు మాకు కావాలి, మా కుటుంబం, మా పిల్లలు కూడా ఫలించాలి అనే ఉద్దేశంతో వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. శుక్రవారం నేను ఇక్కడ కొప్పరవలస విచారణ కొండచాకరపల్లి ఒక పెళ్ళికి వెళ్ళాను, బొచ్చవాళ్ళ పెళ్ళి. ఆ కుర్రవాడు నేను బెదరగా ఉన్నప్పుడు బోర్డింగ్లో చదువుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత గుర్తించుకొని, ఫాదర్ మీరు నాకు చక్కగా ఆ రోజులో నేర్పించారు ఫాదర్, ఈరోజు ఇదిగో నా పెళ్ళి మీరు రావాలి అని గుర్తించుకో, ఈరోజు నేను ఫలించాను ఫాదర్, నా కుటుంబం, నా పిల్లలు చక్కగా, మా తల్లిదండ్రులు బాగా ఉన్నారు, ఈరోజు నేను గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాను, చక్కగా జీవితాన్ని సాగిస్తున్న ఘనంగా వేడుకగా పెళ్ళి పండగ చేసుకున్నాడు. అన్ని ఆశీర్వాద గురువులు, ఒక 5-6 గురువులు కలిసి ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను దీవించి ఉన్నా. అలా దేవుడి యందు భయము, భక్తి భావాలు ఉంటే ఆ కుటుంబాలు ఫలిస్తాయి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తులైతే దేవుడు అంటే, దైవ సేవకులు అంటే గిట్టకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, గౌరవించడం లేకుండా చేస్తారో ఆ కుటుంబాలు ఫలించవు. అందుకని యేసుప్రభు అన్నారు ఈరోజు సువిశేషంలో, నేను ఎవని యందు ఉంటానో వాడు నా యందు ఉంటాడు, నేను వాని యందు ఉంటానో వాడు ఫలిస్తూ ఉంటాడు అంటున్నాడు. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. చాలామంది అనుకుంటారు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు మంచి పని పాటలు వచ్చాయి, తెలివితేటలు ఉన్నాయి, పరీక్షలో పాస్ అయ్యాను, నా తెలివితేటలే అని ఆ గర్వం, అహంకారంతో జీవిస్తూ ఉంటారు. అది పొరపాటు. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఈరోజు మనం సువిశేషంలో విన్నాం. తీయండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. నేను ద్రాక్షవల్లిని, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండును, ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉందును, నేను వాని యందు ఉండును, నేను ఎవని యందు ఉందునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. మీరు ఏమీ చేయజాలరు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఒకవేళ చేసినా ఒకరోజు ఇలా పైకి ఎగిరిపోయి మళ్ళీ కింద పడిపోతాం. దేవుడు, దైవ సేవకుల యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలా. మర్చిపోరాదు దేవుని, దైవ సేవకుల్ని. నేను లేకుండా మీరు ఏం చేయలేరు అది ఈరోజు మీరు గుర్తించుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈ ద్రాక్ష తోట అనే ఉపమానాన్ని ఎందుకు తెలియజేస్తున్నారంటే, ఆ రోజులలో పాలస్తీనా దేశంలో చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. రాను రాను మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ద్రాక్ష తోటలు వేస్తూ ఉన్నారు. ఆ ద్రాక్ష తోటలు ఏ విధంగా ఫలిస్తున్నాయో
ద్రాక్ష తోట కొమ్మలు మొక్కలు ఎలా కలిసి జీవిస్తున్నాయో మీరు నేను కలిసి అలా జీవించాలా, మీ కుటుంబాలు మీ పిల్లలు కలిసి ఫలించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. అలా మన కుటుంబాలు జీవించినప్పుడే ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. కొన్ని తోటలు పండ్లు ద్రాక్ష తోటలు కొన్ని ఫలాలు ఇచ్చినప్పుడు కొన్ని ఎలా ఉంటాయి, కొన్ని పండ్లు ఎలా ఉంటాయి, తీయగా ఉంటాయి. మరికొన్ని పండ్లు ఎలా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. తీయగా ఉన్నటువంటి ఫలాలు అనేవి ఫలిస్తూ ఉన్నాయి, పుల్లగా ఉన్నటువంటి అవి ఫలించలేదు ఇంకా. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన వారు ఫలిస్తూ ఉన్నారు. ఎవరైతే భయము భక్తి భావాలు ఉన్నారో, ఎవరైతే దేవుడు దైవ సేవకుల్ని గౌరవిస్తారో అలాంటి కుటుంబాలు ఫలిస్తూ ఉన్నాయి. ఇంకా వేరే కుటుంబాలు ఏ విధంగా పుల్లగా ఉన్నాయో చేదుగా ఉన్నాయో ఆ కుటుంబాలు ఫలించలేదు. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు, దైవ సేవకులంటే గౌరవ మర్యాద లేదు, దేవుని మర్చిపోతూ ఉన్నారు, కుటుంబాలు దేవుని మాట వినట్లేదు. అలాంటి కుటుంబాలు ఇంకా ఫలించలేదు, చేదుగా పుల్లగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం కూడా తెలియజేస్తుంది. ఒకసారి ఎజెకీయేలు గ్రంథం తీయండి, ఒకసారి చూద్దాం. ఎజెకీయేలు గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఎజెకీయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును, ఎత్తైన ఇజ్రాయేలు కొండ మీద నాటెదను, అది కొమ్మలు చాచి, అది కొమ్మలు చాచి, కాయలు కాచి, కాయలు కాచి, గొప్ప దేవదారు వృక్షమగును, గొప్ప దేవదారు వృక్షమగును, వివిధ జాతి పక్షులు, వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దానిపై వసించును, దాని కొమ్మలలో, దాని కొమ్మలలో ఆశ్రయము పొందును, ఆశ్రయము పొందురు. చూడండి, అలా ఫలించాలి. ఎవరైతే దేవుని ప్రేమను పొందుతారో, ఎవరైతే ఆ యేసయ్య అనుగ్రహాలు పొందుతూ ఉంటారో, దేవదారు వృక్షం చాలా పెద్దగా ఉంటుంది, అది చక్కగా దాంట్లో పక్షులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి, చెట్లు కూడా ఫలిస్తూ ఉంటాయి. అలా మీ కుటుంబాలు మీ పిల్లలు ఫలించాలి, దీవెనలు పొందాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇర్మియా గ్రంథం తీద్దాం ఒకసారి. ఇర్మియా 2వ అధ్యాయము వచనాలు 21 చదువుదాం. ఇర్మియా 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఒకసారి బైబిల్లో. మంచి విత్తనము నుండి, మంచి విత్తనము నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగనుగా, శ్రేష్టమైన ద్రాక్ష తీగ వలె నేను మిమ్ము నాటి తిని, నేను నాటి తిని, కానీ మీరిప్పుడు ఇది ఇప్పుడు నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోయితిరి. మరొకసారి చదువు చివరి వచనం. నేను మరొకసారి చదువుదాం. మంచి విత్తనము నుండి, చూడండి, మంచి విత్తనము నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగనుగా, శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నేను మిమ్ము నాటి తిని, కానీ మీరిప్పుడు నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోయింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలమా, సాతాను బిడ్డలమా? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం చాలామంది భ్రష్టజాతిగా మారిపోతున్నారు. నేను మంచి విత్తనాలు నాటాను, కానీ అవి చెడు విత్తనాలుగా మారిపోతున్నాయి. మీరు దేవుని బిడ్డలుగా ఉన్న మనం వేరే సాతాను బిడ్డలుగా మారిపోతున్నారని ప్రభు బాధపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా మన కుటుంబాలు మన పిల్లలు ఫలించాలా. ఫలించినప్పుడే మన జీవితంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉంటాం. చాలా కుటుంబాలు ఈరోజు ఫలించట్లేదు. ఎందుకు? దేవుని మర్చిపోవడం, దైవ సేవకుల్ని నిందించడం, లేనిపోయిన మాట్లాడడం, దేవుడి దీవెనలు కావాలా అని ప్రార్థన చేసుకొని ఇచ్చిన తర్వాత దేవుని చెంతకు దేవాలయం ప్రార్థనలో పూజలో పాల్గొలేకపోతున్నారు. అందుకని ఆ కుటుంబాలు ఫలించట్లేదు. కొంతమంది ఎంత గొప్పగా ఉన్నా కూడా
ఆదివారం అవకాశాలు ఉన్నప్పుడు ప్రార్థనలో పూజలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆ పిల్లలు కుటుంబం అంతా కూడా ఫలిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలామంది చక్కగా ప్రభు యొక్క ద్రాక్ష తోట వలె విశ్వాసులు అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది దుష్ట శక్తి లాంటివి అవి అడ్డుపడి ఆ యొక్క ఫలించే విశ్వాసుల్ని అడ్డుపరుస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పరమగీతాల్లో వింటే చాలా చక్కనిటువంటి వాక్యం మనం ఆలకించవచ్చు. పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం తీయండి ఒకసారి చూద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు, మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు, అవి పూత పట్టిన మన ద్రాక్ష తోటను పాడు చేయుచున్నవి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలను ఏ విధంగా పూత పట్టినటువంటి ద్రాక్ష తోటలకు గుంటనక్క పిల్లలు వచ్చి పాడు చేస్తున్నాయో, అదే క్రీస్తు సంఘముగా దేవుని బిడ్డలుగా ద్రాక్ష తోట అని ఫలిస్తూ ఉండగా ఈ గుంటనక్క పిల్లలని సాతానులు వచ్చి నాశనం చేస్తున్నాయని ప్రభు ఈరోజు మనకి వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆ గుంటనక్క పిల్లలు ద్రాక్ష తోటలు ఏ విధంగా పాడు చేస్తున్నాయో, దైవ సంఘం అనే ద్రాక్ష తోటను ఈ గుంటనక్క పిల్లలు ప్రతి సంఘాల్లో కూడా ఉంటాయి. మంచివారిని చెడువారిగా చేస్తారు, చెడువారిగా మంచివారిగా తయారు చేస్తూ పెత్తనాలు సలాలు చేస్తూ ఉంటారు. అలాంటి గుంటనక్క పిల్లలు మీరు పట్టుకోండి. ఆ పూతకు వచ్చినటువంటి పండ్లను అవి తింటూ ఉన్నాయి. అవి తినకుండా మంచిగా అభివృద్ధి పొందాలి, ఫలించాలి అని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం. వాళ్ళు బోధిస్తూ ఉండగా దినాభివృద్ధి దైవ సేవకులు అధికమవుతూ ఉన్నారు, అంటే ఫలిస్తూ ఉన్నారు ఉత్థాన క్రీస్తు ప్రభు నామములో. మరి నీవు నీ కుటుంబం పిల్లలు ఎలా ఫలిస్తూ ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దినాభివృద్ధి దైవ సేవకులు బోధిస్తూ ఉంటే, ఉత్థాన క్రీస్తు ప్రభు నామంలో వారు బోధిస్తూ ఉంటే వాళ్ళు దినాభివృద్ధి ఫలిస్తూ ఉన్నారు. అధిక సంఖ్యలో వారు గొప్పవాళ్ళుగా తయారవుతూ ఉన్నారు. అలా నీవు నీ కుటుంబం పిల్లలు కూడా అభివృద్ధి పొందాలి, ఫలించాలి అని తల్లి శ్రీ సభ మనకు గుర్తు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం విత్తువాని ఉపమానం మనం విన్నాం. ఎక్కడెక్కడ పడి ఉన్నాయి విత్తనాలు? ఒక రైతు పొలము దున్ని విత్తనాలు వేస్తున్న 4 చోట్ల పడ్డాయి. మొట్టమొదట ఎక్కడ పడ్డాయి? మొట్టమొదట ఎక్కడ పడి ఉన్నాయి? రోడ్డు మీద పడి ఉన్నాయి. అప్పుడు ఏం చేశాయి? పక్షులు వచ్చి ఆ విత్తనాలు తిన్నాయి. ఓకే. రెండో విత్తనాలు ఎక్కడ పడి ఉన్నాయి? రాతి నేల మీద పడి ఉన్నాయి. అవి మొలకెత్తాయి. దాంట్లో భూమి సారవంతంలో ఏమైపోయాయి? అవన్నీ కూడా ఎండిపోయాయి. మూడో విత్తనాలు ఎక్కడ పడి ఉన్నాయి? ముళ్ళ పొదలో పడ్డాయి. చక్కగా అవి మలచి పెరుగుతూ ఉండగా ముళ్ళ పొదలు ఏం చేశాయి? వాటిని అణిచివేశాయి. 4వ విత్తనాలు ఎక్కడ పడి ఉన్నాయి? సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి ఫలించాయా? ఫలించలేదా? ఫలించాయి. చూద్దాం ఒకసారి, తీయండి బైబిల్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ఒకసారి, ఆలకించండి. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా 60దంతలుగా 30దంతలుగా పంటనిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. 100ంతలుగా 60దంతలుగా 30దంతలుగా ఫలించాయి. మరి నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా ఫలిస్తూ ఉన్నారు? దేవుని ప్రేమలో ఎలా ఉన్నారు?
దేవుని విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు? దేవుని విషయాల్లో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా సహకరిస్తూ ఉన్నారు? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. రాతి నేల రోడ్డు మీద పడినటువంటి ఫలించలేదు. పక్షులు, ఆకాశ పక్షులు వచ్చి చక్కగా వాటిని కూడా తిన్నాయి. రెండవది, రాతి నేల మీద పడిపోయాయి. ఆ సారవంతమైన భూమి లేకుండా కొంచెం మొలకెత్తి ఆ వేడికి మాడి చనిపోయాయి. మూడవది, ఈ యొక్క ముళ్ళ పొదల్లో పడ్డాయి, చక్కగా మొలకెత్తాయి. కొద్దిగా పెరిగిన తర్వాత ముళ్ళ పొదలన్నీ కూడా అణిచివేసి ఉన్నాయి. తర్వాత సారవంతమైన నేల మీద పడి చక్కగా అవి ఫలించి ఉన్నాయి. మరి నీవు ఈ 4 నేలల్లో ఏ నేల మీద నీ కుటుంబం, నీ పిల్లలు ఫలిస్తూ ఉన్నారు? ఆలోచించండి. ఎవరైతే యేసయ్యతో ఉంటారో ఆ కుటుంబం ద్రాక్ష తీగలు, ద్రాక్ష చెట్లు ఫలాలు ఏ విధంగా ఫలిస్తున్నాయో ఆ విధంగా ఫలిస్తారంటూ ఉన్నారు. ఆయన యందు మనం జీవితాన్ని జీవించాలి. విశ్వాసం, భయము, భక్తిభావాలతో జీవిస్తూ ఉంటే అలాగా మన కుటుంబాలు, మన పిల్లలు ఫలిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి అందరూ కూడా 2 చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థించే ఈ సమయంలో గొప్ప దేవుడు ఉత్థాన క్రీస్తు ప్రభు దయ వల్ల ఆయన ఫలాలు, ఆయన దీవెనలు ద్రాక్ష తీగలు చెట్ల వలె మనము చక్కగా పచ్చదనంగా ఫలించాలని ప్రార్థన చేసుకో. చాలా కుటుంబాలు ఫలించకుండా సాతాను శక్తులతో, దుష్ట శక్తుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫలించాలి రానున్న రోజుల్లో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు నామంలో అని ప్రార్థన చేయండి. దేవుడంటే భయము, భక్తి లేకుండా, దైవ సేవకులను గౌరవించకుండా చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఫలించలేకుండా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఫలించాలి, శుభములతో, ఆశీర్వాదాలతో దీవించబడాలి అని ప్రార్థన చేసుకో. చల్లని దీవెనలు, ఆశీర్వాదాలు ఈ మధ్యకాలంలో వర్ష రూపంలో కూడా కుమ్మరించండి యేసయ్యా అని ప్రార్థన చేయండి. మంచి రోజులు రావబోతున్నాయి. ఉత్థాన క్రీస్తు ప్రభు దయ వల్ల ప్రార్థన చేసుకో. దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఏది కూడా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏమి చేయలేవు. యేసయ్య తోడుగా ఉన్నాడు. అందుకని అన్నాడు, నేను లేకుండా నువ్వేమి చేయలేవు, నేను ఉంటాను నీతోనే ఎల్లప్పుడూ అంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ప్రేమామలిన ఓ సర్వేశ్వర, ఎక్కడైతే 2-3 గుంబికుడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మరి ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. దైవ సంఘాన్ని, గుంట నక్క పిల్లలు ఏ విధంగా ద్రాక్ష తోటను నాశనం చేస్తున్నాయో అలాగే చాలామంది దుష్ట శక్తులు, దుష్ట మనసులు దైవ సంఘం అభివృద్ధి పొందుతూ ఉంటే గుంట నక్క పిల్లల వలె నాశనం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని పట్టి బంధించి వారి జీవితాలు మార్చుకునే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. యేసయ్య, మీ ప్రేమ కరుణ చేత ఇంకా దైవ సమూహము దినదిన అభివృద్ధి పొందుతూ చక్కగా దైవ ఆశీస్సులు, దైవ అనుగ్రహాలు దైవ సేవకుల ద్వారా పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క అనుగ్రహాలు, దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున